పడేస్తుంది హైకమాండ్. ఇది బీజేపీ పరిస్థితి తెలంగాణ. రైట్ గౌతమ్ గారు. మేడం అంటే కృష్ణాంజలి గారు మేడం ఇక్కడ చాలా విషయాలు సార్ తీసుకొచ్చారు. నేనేమంటున్నానంటే తనకు కూడా బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత కావచ్చు, లేకపోతే ఇతర పార్టీల పట్ల వ్యతిరేకత కావచ్చు, ఎనాలిసిస్ట్గా నేను చెప్తున్నా అని చెప్పేసి అన్నారు. దాన్ని నేనైతే స్వాగతిస్తున్నా మనస్ఫూర్తిగా. అదేవిధంగా మంత్రులు అదేవిధంగా అంటే ఉద్యోగాలు ఏం చేశారు, నిధులు ఏం చేశారు, నియామకాలు ఏం చేశారు అని చెప్పేసి మనం కూలంకషంగా మాట్లాడుకుంటే ఈ గంట సరిపోదు మనకు. మేమేం చేశామని చెప్పేసి అనడానికి. హైదరాబాద్లో మా అభివృద్ధి ఏంది, రాష్ట్ర వ్యాప్తంగా మేము చేసిన అభివృద్ధి ఏంది, ప్రాజెక్టులు ఏంది, నీళ్ళేంది. అదేవిధంగా తను మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని అనాల్సిన అవసరం ఏముందని చెప్పేసి కూడా అన్నారు. అంటే నేనేమంటున్నానంటే డేట్లతో సహా చెప్తా మా ప్రాజెక్టులను అడ్డుకుంటూ కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబు గారు దానికి సంబంధించినవి జూన్ 11, 2015 పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టుల వ్యతిరేకంగా సెంట్రల్ గవర్నమెంట్కు లేఖ రాశారు. అదేవిధంగా ఆగస్టు 1వ తారీఖు 2015 నాడు పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులకు మళ్లీ వ్యతిరేకంగా లేఖ రాశారు. అదేవిధంగా నవంబర్ 11, 2015 లోపభూయిష్టంగా ఉన్న కల్వకుర్తి ప్రాజెక్టు నీటికి పెంచారంటూ దాని మీద ఒక లేఖ రాశారు. అదేవిధంగా ఫిబ్రవరి 8 ఇది ఎప్పుడు అప్పుడే మన కొత్తగా మా తెలంగాణ ఏర్పడిన తర్వాత అదేవిధంగా ఫిబ్రవరి 8, 2016 మళ్ళీ పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టుల మీద పనులు ఆపాలంటూ లేఖ రాసింది చంద్రబాబు గారు. అదేవిధంగా ఏప్రిల్ 24, 2016 పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు పనులను తక్షణమే ఆపాలని చెప్పేసి చంద్రబాబు లేఖ రాసింది సెంట్రల్ గవర్నమెంట్కు. మా ప్రాజెక్టులండి, మా నీళ్ళండి, మా ప్రాజెక్టుల మీద ఆయన తలదూర్చాల్సిన అవసరం ఏముంది? మీ నీళ్ళు ఏమన్నా తీసుకొస్తున్నామా? నీటి విషయంలో మీరేం చేశారో తెలియదా గౌతమ్ గారు? నీటి విషయంలో తెలంగాణకు అంత అత్యధిక వాటా వచ్చినప్పటికీ కూడా మీరు ఏపీకి 300 ఇచ్చారు, మీరు 200 తీసుకున్నారు. మరి ఎందుకు మనకు రావాల్సిన వాటాని వాళ్ళకి ఎందుకు ఎక్కువగా ఇచ్చారు? అన్ని రకాల ప్రయత్నాలలో మా నీళ్ల వాటా మేము తీసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశాము. ఇచ్చేసారు కదా, ఇచ్చేసారు, ఇంకేం చేస్తారు? ఆల్రెడీ వాటాలు ఎన్ని కావాలని వాళ్ళకి ఇచ్చేసారు. మీరు ఎంత తక్కువ తీసుకున్నారు అంత తీసుకున్నారు. ఇంక ఇప్పుడేం చేస్తారు? ఎక్కువ కాదు మేడం, మనకు రావాల్సిన వాటా మనకు వచ్చేస్తుంది. ఏది తెలంగాణకు రావాల్సింది. కింద ఏదైతే ప్రాజెక్టులు కడుతున్నారో ఆ ప్రాజెక్టులు అంటే సఫిషియెంట్ గా కాకుండా మీరు కట్టడానికి లేదనేది మా అబ్జెక్షన్. అంటే మాకు పూర్తి కాకుండా మీరు తీసుకోవడం కరెక్ట్ కాదనేది మేము అబ్జెక్షన్. అనేది బనకచెర్ల విషయంలో మేము మాట్లాడింది అంతే తప్ప మేము మీరు తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి మాట్లాడితే కుదరదు కదా. వాళ్ళకి ఎంత కావాలి, మాకు ఎంత కావాలో మేము తీసుకున్న తర్వాత మీరు ప్రాజెక్టులు కట్టుకోండి, ఏమైనా కట్టుకోండి అనేది మేము అనుకున్నాం. రెండో విషయం ఏంటంటే మేము ఉద్యోగాలు కేవలం నిరుద్యోగులంతా ఫైట్ చేశారు. మా నిరుద్యోగుల గురించి మీకు ఏం తెలుసు? ఈ తెలంగాణ రాష్ట్రంలో 95% స్థానికులకే, తెలంగాణ రాష్ట్ర పౌరులకే ఉద్యోగాలు కావాలని చెప్పేసి దాని మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చి సెంట్రల్ మన రాష్ట్రపతి దగ్గర పంపిస్తే 2022 చివరికి వచ్చిందండి అది. ఆ దాంతో మా నియామకాలలో చాలా చాలా పెద్ద అన్యాయం జరిగింది, మాకు ఇబ్బంది అయింది. అదేవిధంగా అప్పులు తెచ్చి ఏం చేశారు? మీకు ఎన్ని చెప్పాలి? అప్పులు తెచ్చినాము. అప్పులు తెచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏమేమి అభివృద్ధి చేసినాము చెప్పాలి. మిషన్ భగీరథ తెచ్చినాము, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాము, అదేవిధంగా ఒక విద్యుత్ వలయాన్ని సృష్టించి 24 గంటల విద్యుత్ కొరత లేకుండా చేసినాము. అదేవిధంగా 32 ఫ్లైఓవర్లు కట్టినాము, అదేవిధంగా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టినాము. కానీ రోడ్లని కానీ మీరు ఎన్ని చెప్పాలి? మీకు ఎన్ని చెప్పి ఎన్ని చెప్పాలి మీకు? నేను ఒక్కటే మాట చెప్తాను చివరికి. మేడం ఒకటే మాట, గత 10 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి మా బీఆర్ఎస్ చెప్పిన దానికంటే కూడా, మా పార్టీ నాయకులు కేసీఆర్ గారు అధినేత చెప్పిన దానికంటే కూడా నిన్న వరల్డ్ సమ్మిట్ లో ఇన్వెస్ట్మెంటర్స్ అదేవిధంగా దువ్వూరి సుబ్బారావు గారు ఆ మీట్ లో మాట్లాడుతూ గత 10 ఏళ్లలో జరిగింది ఒక అద్భుతమైన ప్రగతి జరిగింది తెలంగాణ రాష్ట్రంలో, అత్యద్భుతమైన ప్రగతి జరిగిందని దువ్వూరి సుబ్బారావు గారు చెప్పారండి. ఆయన మా పార్టీ కాదు, టోనీ బ్లేయర్ మాజీ ప్రధాని, ఇంగ్లాండ్ ప్రధాని అండి, మా పార్టీ కాదు, వాళ్ళు చెప్పారండి. కళ్ళు తెరవండి దయచేసి. ఎవరైనా తెలంగాణ రాష్ట్రానికి మేడం ఇక్కడ ఒకటి అంటే అన్నగారు అన్న కానీ ఇక్కడ విశ్లేషకులు గారు అన్న విధానాలను చెప్తే ఆనాటి నుంచైనా ఈ రోజు వరకు కూడా టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఫస్ట్ నుంచి సపోర్టు. చంద్రబాబు నాయుడు ఉన్నా, మరో రేవంత్ అన్న ఉన్నా, ఇంకోరు ఉన్నా కానీ గత 100 ఏళ్ళు 1000 ఏళ్ల చరిత్ర, 100 ఏళ్ల చరిత్ర మన భాగ్యనగరం హైదరాబాద్ నగరం. నేను చేసిన అని చంద్రబాబు గారు గప్పాలు చెప్పుకోవడం, ఇక్కడ నేను చేసిన అని గప్పాలు చెప్పుకోవడం, చంద్రబాబు గారు గప్పాలు చెప్పినా
రైట్ రైట్ టైం అయిపోయింది గారు స్వయంగా గచ్చిబౌలికి వెళ్ళి స్వయంగా మీడియా ముందే ఇది కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి అని చెప్పి చెప్పారండి. మేము చెప్పలేదండి గప్పాలు. రైట్ రైట్ మీ వాళ్ళు రైట్ అండి చెప్పారండి. రైట్ హైదరాబాద్ రైట్ గౌతమ్ గారు చేసినామనేది. రైట్ నిరంజన్ గారు టైం అయిపోయింది. చెప్పినా మేము గప్పాలు చెప్పట్లేదండి. ప్రెస్ మీట్ లో కూర్చున్నా మేము గప్పాలు చెప్పుకోలేదు. ఏం చేసిందేం లేదు. రైట్ రైట్ కోర్టులో ఏమన్నా రైట్ నిరంజన్ గారు టైం అప్ ఏమీ లేదు. టైం అప్ రైట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు నిరంజన్ యాదవ్ గారికి, విజయ సునీత గారికి, గౌతమ్ ప్రసాద్ గారికి, కృష్ణాంజలి గారికి థ్యాంక్ యూ.